ఓకే, తెలుగు స్వాగతం. నేను మీ నరేష్. గేమ్ చేంజర్ మూవీ రివ్యూను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రామ్ చరణ్కి చాలా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో మన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, జనం మంచి కోరుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ జనం కోసం ఏదో ఒకటి చేయాలి, జనాన్ని బాగా చూసుకోవాలి అంటూ అనుక్షణం పరితపిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలోనే జనం చచ్చిపోయినా పర్లేదు, మనం బాగుండాలి, జనాన్ని తొక్కుతూ పైకి ఎదగాలి అని భావించే ఒక మంత్రి ఉంటాడు. వీళ్ళ మధ్య జరుగుతున్న పోటీలో ఎవరి మీద పైచేయి సాధించారు. అలాగే అప్పన్నను వాడుకొని సీఎంగా ఎదిగిన మోపిదేవ్ అనే పొలిటీషియన్ మంచోడా చెడ్డోడా, ఆయన అసలు అప్పన్నను ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది, అప్పన్నకి ఐఏఎస్ ఆఫీసర్కి అలాగే మోపిదేవికి మంత్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, లాంటి విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా దర్శకుడు శంకర్ చాలా వరకు బాగా తీసే ప్రయత్నం అయితే చేశాడు. అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలో కథాపరంగా ఓకే కనిపించినప్పటికీ స్క్రీన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమాలో కొన్ని బొక్కలు అయితే కనిపిస్తున్నాయి. సినిమా చూస్తున్నంతసేపు ఓకే అనిపించినప్పటికీ కొన్ని లాజిక్ సీన్స్ అయితే గాలికి వదిలేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో సినిమాటిక్ లిబర్టీ అనేది కొంచెం తక్కువగా తీసుకున్నారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ చరణ్, కైరా అద్వానీ మధ్య వచ్చే సీన్స్తో ముందుకు సాగుతుంది. నిజానికి ఇంటర్వెల్కి ఒక 20 నిమిషాల ముందు ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్స్తోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ప్రతి సీన్ని శంకర్ చాలా వరకు ఎక్స్టెండ్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సెకండ్ హాఫ్లో అప్పన్న ఎపిసోడ్ బాగానే కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ప్రతి సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. రామ్ చరణ్ ఈ సినిమాలో కూడా తన నట విశ్వరూపాన్ని అయితే చూపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్కి ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్లు ప్రేక్షకులను బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన హీరోయిన్తో వచ్చే లవ్ స్టోరీ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాలి. మరి అది ఎందుకు ఈ సినిమాలో వాడారు, దానివల్ల సినిమాకు పెద్దగా ఒరిగిందైతే ఏమీ లేదు. ఇక రామ్ చరణ్, ఎడ్జే సూర్యాల మధ్య వచ్చే టగ్ ఆఫ్ వార్ సీన్స్ సగటు ప్రేక్షకుడికి ఒక ఐ ఫీల్ ఇస్తాయి. చాలా రోజుల తర్వాత శంకర్ మార్క్ టేకింగ్ అయితే ఈ సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రతిదీ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ శంకర్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాను ప్రెస్టీజియస్గా తీసుకొని సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా రామ్ చరణ్, శంకర్ ఇద్దరూ కలిసి ఈ సినిమాను సక్సెస్ తీరాలకు చేర్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక అంజలి క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా మదర్ అండ్ సన్ రిలేషన్షిప్లో వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుడిని చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్న తీసుకున్న నిర్ణయాలకు అంజలి ఇచ్చే సపోర్ట్ కూడా సినిమాలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. టెక్నికల్గా చూసుకుంటే, పాత్రలు తీసి చూసుకుంటే రామ్ చరణ్ చాలా సెటిల్డ్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇక విలన్గా ఎడ్జే సూర్య నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రతి సీన్లో తన విలనిజాన్ని ఎలివేట్ చేసుకుంటూ డిఫరెంట్ మాడ్యులేషన్స్ వాడుతూ చాలా అద్భుతంగా నటించాడు. ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ పాత్రను తీసుకుంటూ ఇలా ఛాలెంజింగ్ రోల్లో సూర్య బాగా చేస్తున్నాడు. మిగిలిన ఆర్టిస్టులు సునీల్, శ్రీకాంత్, వెన్నెల కిషోర్ లాంటి నటుల పాత్ర పరిధి మేరకే నటించారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అంత స్థాయిలో కాకుండా తమను అద్భుతంగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. దిల్ రాజు అందించిన ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ చూస్తే కథ అనేది ప్లస్గా ఉంది. తర్వాత రామ్ చరణ్ నటన, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. మైనస్ పాయింట్లు ఏంటని చూస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి. హీరోయిన్ లవ్ ట్రాక్ అసలు అవసరమే లేదు. కొన్ని లాజిక్ లేని సీన్స్ కూడా ఇరిటేటింగ్ చెప్పిస్తాయి. ఓకే తెలుగు తరఫున ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5. నమస్కారం. క్లోజ్.